హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. జగదాత్రి కేదార్ శ్రీవల్లికి ఫోటో చూపిద్దాం అని అనుకుంటే వైజయంతి అడ్డుపడుతుంది కదా. చూడు శ్రీవల్లి, నువ్వు నా కన్న కూతురువని నిరూపించుకునేంత వరకు నువ్వు ఎవ్వరితో చేరాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా వీళ్ళిద్దరితో అస్సలు మాట్లాడకూడదు అని అంటుంది వైజయంతి. ఒక్కసారిగా జగదాత్రి కేదార్ షాక్లో ఉండిపోతారు. శ్రీవల్లి అలా చూస్తూ ఉంటుంది. అమ్మ, అయినా అన్నయ్య వదిన ఏం తప్పు చేశారు? ఎవరు నాకు తోడుగా లేనప్పుడు వాళ్ళే నాకు తోడుగా ఉన్నారు కదా అని అంటుంది. ఈ మాటలకేం తక్కువ లేదు, నేను చెప్తున్నాను కదా, వీళ్ళతో నువ్వు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు అని అనేసరికి, అన్నయ్య, అమ్మ మొదటిసారి నన్ను వెళ్ళొద్దు అని కోరుకుంటుంది. సారీ అన్నయ్య, నేను రాలేను అని అంటుంది. పర్లేదులేమ్మా అని జగదాత్రి కేదార్ వాళ్ళ రూమ్లోకి వస్తారు. ఇంకా వెంటనే పాపం కేదార్, దాత్రి ఉన్న ఒక్క ఛాన్స్ కూడా పోయింది, తనని ఫోటో చూపించమని అడుగుదామంటే తను ఇలా చేస్తుంది. అయినా పిన్నెందుకు ఇంతలా అడ్డుపడుతుందో నాకు అర్థం కావటం లేదు అని అంటాడు కేదార్. మనం ఫోటో చూపించమని అడగడం ఎందుకు? మన దగ్గర సుహాసిని అత్తయ్య ఫోటో ఉంది కదా, ఆ ఫోటోని తీసుకువెళ్ళి ఒకసారి శ్రీవల్లికి చూపిద్దాం, అప్పుడు తనే కన్ఫర్మ్ చేస్తుంది కదా అని కేదార్ దగ్గర ఉన్న ఫోటోని తీసుకువెళ్తాడు కేదార్. జగదాత్రి ఇటువైపు ఇంకా భోజనం చేసి అలా వచ్చేస్తుందన్నమాట. శ్రీవల్లి గార్డెన్లో ఆడుకుంటూ ఉంటే శ్రీవల్లి దగ్గరికి వస్తారు జగదాత్రి, కేదార్. శ్రీవల్లి, నీ దగ్గర ఉన్న ఫోటో ఈ ఫోటో ఒకటా కాదా అని ఒక్కసారి ఆలోచించి చెప్పమ్మా అని ఫోటోని చూపిద్దామంటే అప్పుడే వైజయంతి అండ్ కౌశికి అక్కడికి వస్తారు. ఏం చేస్తున్నారు అని అడుగుతుంది కౌశికి. ఏం లేదు వదిన, ఒకసారి ఈ ఫోటో తన ఫోటో ఒకటా కాదా అని చూడమంటున్నాం. కేదార్కి ఒక డౌట్ ఉంది, అది క్లారిఫై చేసుకోవడానికే ఇలా చేస్తున్నాం. వైజయంతి గారు శ్రీవల్లి కన్న తల్లో కాదో ఇప్పుడు అర్థమైపోతుంది అని అంటుంది. వెంటనే జగదాత్రి ఇంకా వైజయంతి సైడ్ నిండా ఫోటో చూసేసరికి ఆ ఫోటో సుహాసిని ఫోటో. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది వైజయంతి. అమ్మో, ఏందీళ్ళు సుహాసిని ఫోటోకి బయటకు తీసుండారు, ఇప్పుడు ఈ ఫోటోని ఈ శ్రీవల్లికి చూపిస్తే శ్రీవల్లి సుహాసిని కన్న తల్లిని అర్థం చేసుకుంటుంది. ఒకవేళ సుహాసినినే ఈ శ్రీవల్లి కన్న తల్లి అని ఇంట్లో ఎవరికి తెలిసినా నా బ్రతుకు బస్ స్టాండ్ అయిపోతుంది. ఇప్పుడు ఏం చేయాలని చెప్పి ఆలోచిస్తూ కరెక్ట్గా కేదార్ అలా శ్రీవల్లికి ఫోటో ఇచ్చేలోపు లాగేసుకుంటుంది వైజయంతి. పిన్ని, ఏం చేస్తున్నారు అని అడుగుతాడు కేదార్. ఏందయ్యా కేదారు, ఇప్పుడు నీ అనుమానం ఏంది? ఈ ఫోటో ఈ అమ్మి దగ్గరున్న ఫోటో ఒకటా కాదా అని చెప్పాలి, అంతే కదా? నేను చూస్తాను అని చూస్తుంది. ఒకటి కాదు ఇంకేంటి అని అంటుంది. పిన్ని, మీరు ఇలా ఎందుకు చేస్తున్నారు? ఒకసారి శ్రీవల్లిని చూడనివచ్చు కదా అని అంటుంది కౌశికి. ఏందమ్మి, ఫోటో ఉన్న అమ్మాయికి ఫోటో ఇచ్చిన నాకు తేడా తెలీదా? ఫోటో ఇచ్చింది నేను కాబట్టి నాకే బాగా తెలుసు, ఈ ఫోటో ఆ ఫోటో ఒకటి కాదు అని చెప్పి ఇంకా కేదార్కి ఆ చేతికి ఇచ్చేసి, ఇంకొకసారి ఎవరో ఫోటోని తీసుకొచ్చి చూపించేది చెప్తున్నా అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అమ్మ చెప్పింది కదన్నయ్య, ఆ ఫోటో అయ్యుండదులే అని శ్రీవల్లి కూడా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇదేంటి ఇలా జరిగింది అని కేదార్ అనుకుంటుంటే జగదాత్రి, కేదార్ నువ్వేమీ బాధపడద్దు, ఏదైనా మన మంచికే. సరే, నీ చెల్లెలు ఎక్కడో చోట ఉండే ఉంటుంది, దాన్ని మనం ఖచ్చితంగా వెతికి పట్టుకుందామని చెప్పి ఇంకలా జగదాత్రి కేదార్ అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇది ఇలా ఉండగా ఈవినింగ్ అవుతుంది. ఇంకలా యువరాజ్ అయితే అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటాడు. రేపు నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి సరెండర్ అవ్వాలి, కానీ నేను ఎలాంటి తప్పు చేయలేదని ఎంతలా చెప్తున్నా ఎవరు నమ్మటం లేదు. ఇప్పుడు నా దగ్గర ఉన్నది కేవలం మీనన్ బాయ్ మాత్రమే. ఆయనే నన్ను ఉచ్చులోకి పడేశాడు కాబట్టి, ఆయనే నన్ను ఇరికించాడు కాబట్టి నేను మీనన్ కాలు పట్టుకుంటాను, అప్పుడైనా నన్ను వదిలేస్తాడేమో అని ఇంకా స్టార్ట్ అవుతాడనమాట. అలా వెంటనే యువరాజ్ ఎక్కడికి అని అడుగుతుంది నిషిక. నిషి, గుర్తుంది కదా, రేపు నాకు బెయిల్ రావాలి, ఆ బెయిల్ వచ్చేలా లేదు, అందుకే నేను ఈ ట్రాప్లో పడ్డానికి కారణం మీనన్ కాబట్టి ఒకసారి బాయ్తో వెళ్ళి మాట్లాడతాను అని అంటారు. నేనే నీకు ఈ విషయాన్ని చెప్పాలనుకున్నాను యువరాజ్, అలాంటి పెద్ద పెద్ద డాన్లతో
మనం ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని అంటారు. కానీ ఒక్కసారి పులి నోట్లోకి వెళ్ళాక దానిపై నుంచొని స్వారీ చేయాలి తప్ప కిందకి దిగ్గూడదని ఇప్పటికైనా నీకు అర్థమైందనే నేను అనుకుంటున్నాను. ఇప్పుడు చెప్తున్నాను కదా, హ్యాపీగా హ్యాపీగా నువ్వు వెళ్ళి మీనంతో అన్ని డీల్స్ సెట్ చేసుకోండిరా, నేను చూసుకుంటాను కదా అని అంటుంది. వెంటనే నిషిక, సరే నిషి, ఇప్పుడే నేను బాయిని కలిసి వస్తానని చెప్పి ఇంకలా మీనన్ దగ్గరికి బయలుదేరుతాడు యువరాజ్. ఇదంతా దూరం నుండి గమనిస్తారు జగదాత్రి అండ్ కేదార్. ఇంక వెంటనే జగదాత్రి అయితే, జేడి ఎలా అయినా మనం యువరాజ్ని ఆపాలి, యువరాజ్ని ఆపితేనే మన ప్రాబ్లం అనుకున్నట్టుగా సాల్వ్ అవుతుంది, లేకపోతే మనం అనుకున్నదే జరుగుతుంది అని అనడంతో ఇప్పుడే కాల్ చేస్తాను అని జేడీగా యువరాజ్కి కాల్ చేస్తుంది జగదాత్రి. హలో యువరాజ్ అని అంటారు జేడీ. ఏంటి ఈ టైంలో కాల్ చేశారని, హలో చెప్పండి జేడీ అని అంటారు. ఏంటి యువరాజ్ గారు, మీరు మనసు మార్చుకోవాలని ఏదైనా ప్రయత్నిస్తున్నారా అని అడుగుతుంది. ఒక్కసారిగా యువరాజ్ షాక్ అయిపోతాడు. ఈ విషయం మీకెలా తెలుసు అని అంటారు. చూడండి యువరాజ్, మీరు ఆ మీనంతో చేతులు కలిపిన మాట నిజమే, కాకపోతే మీకు ఒక్కటి చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీరు చెప్పినట్టు యువరాజ్కి మీరు తన దగ్గరికి వెళ్ళి తన కాళ్ళ వేళ పడితే అప్పుడు చెడు గెలుస్తుంది. ఒక్కసారి మీ ఫ్యామిలీనే చంపించాలనుకున్నవాడు ఎన్నిసార్లైనా మీరు మాట వినకపోతే మీ ఫ్యామిలీని చంపించాలనే ప్రయత్నిస్తూ ఉంటాడు. అదే మీరు నాకు కోఆపరేట్ చేస్తే ఖచ్చితంగా మీకు నేను మంచి బహుమతిని ఇప్పిస్తాను. అప్రూవర్గా మీరు మారిపోతే మీకు జైలు శిక్ష తగ్గేలా, అసలు పడకుండా ఉండేలా నేను చూస్తాను అని అంటుంది జేడీ. ఏంటి జేడీ, మీ మాటల్ని నేను నమ్మాలా అని అంటాడు. చూడండి యువరాజ్, ఇప్పుడు చెప్తున్నాను వినండి. మీరు నమ్ముకున్న మీనన్ మిమ్మల్ని చంపేయాలనుకున్నాడు, మీ ఫ్యామిలీని కూడా చంపేయాలి అనుకున్నాడు. కానీ మేము మిమ్మల్ని కాపాడాం. ఇప్పటికైనా అర్థమైందనుకుంటా ఎవరు ఎలాంటి వారో అని అంటారు. ఇంకా జరిగిందంతా గుర్తు చేసుకుంటాడు యువరాజ్. నిజమే కదా, నన్ను కాపాడారు కాబట్టి వీళ్ళకి నేను సపోర్ట్ చేయాలి అని. సరే ఏం చేయమంటారో చెప్పండి అని అంటారు. ఇప్పుడు కరెక్ట్గా ఉన్నారు మీరు, ఇప్పుడు కాదు రేపు మార్నింగ్ మీనన్ దగ్గరికి వెళ్ళండి అని ఒక ప్లాన్ని చెప్తుంది జేడీ. ఇంకా వెంటనే ఆ ప్లాన్ అమలు చేస్తాడు యువరాజ్. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. అలా యువరాజ్ అయితే ఇంకా బయలుదేరుతాడు మీనన్ దగ్గరికి. ఒక మీనన్ అయితే ఒక మామిడి తోటలో ఉంటాడనమాట. మీనన్ దగ్గరికి వెళ్ళి చూస్తూ ఉంటాడు. ఏంటి యువరాజ్ ఇలా వచ్చావు? ఓ, నేను నీ ఫ్యామిలీని నిన్ను టార్చర్ పెడుతున్నానని కాళ్ళ బేరానికి వచ్చావా అని అంటారు. బాయ్, ఐఎమ్ సో సారీ బాయ్, నేను నిన్ను చాలా అంటే చాలా తప్పుగా అపార్థం చేసుకున్నాను. నువ్వు సింహం లాంటోడివి బాయ్, అనవసరంగా నీతో పెట్టుకున్నాను, సారీ బాయ్ అని అంటాడు మీనన్తో యువరాజ్. యువరాజ్, ఇప్పటికైనా నిజాన్ని అర్థం చేసుకున్నావు. చూడు, నేను చెప్పిన టాస్క్ చెప్పినట్టు జరిగిపోవాలి, లేదు నేను చెయ్యను అంటే నెక్స్ట్ టైం ఇలాగే రిపీట్ అవుతుంది, గుర్తుపెట్టుకో అని అంటారు. ఓకే బాయ్ అని చెప్తూ ఉంటే అప్పుడే కరెక్ట్గా అక్కడికి జేడీ కేడీ వస్తారు. ఒక్కసారిగా జేడీ కేడీని చూసి షాక్ అయిపోతాడు మీనన్. నేను ఇక్కడ ఉన్నట్టు ఎవరికి చెప్పలేదు కదా, అలాంటిది జేడీ కేడీ వచ్చారంటే అని యువరాజ్ వైపు చూస్తారు. ఏరా అలా చూస్తున్నావేంటి? అంటే నువ్వు నా ఫ్యామిలీ జోలికి వచ్చినా నేను చేతులు కట్టుకొని చూస్తూ కూర్చుంటానుకుంటున్నావా? జేడీ కేడీల చేతిలో నీ అంతం జరుగుతుంది. ఇప్పుడు నిన్ను ఎవ్వరూ కాపాడలేరు అని గట్టిగా చెప్తాడు. ఇంకా యువరాజ్ ఒక్కసారిగా యువరాజ్ని గన్ని గురి పెడతాడనమాట మీనన్. రేయ్, నన్ను మోసం చేస్తావురా అని అంటారు. ఇంకా వెంటనే అక్కడికి జేడీ కేడీ వస్తారు. మోసానికి బ్రాండ్ అంబాసిడర్వి నువ్వు, అలాంటిది నువ్వు మమ్మల్ని అంటున్నావా అని అంటారు. మీ యువరాజ్, నువ్వు పక్కకు వచ్చేయి, ఇంకా నీతో కాదు డైరెక్ట్గా మీనన్తోనే పని అని చెప్పి ఇంకా జేడీ కేడీ ఇద్దరు మీనన్తో ఫైట్ చేస్తూ ఉంటారు. మీనన్ అలా ఇంకా తప్పించుకోవడానికి ట్రై చేస్తూ జేడీని కేడీని కొడుతూ ఉంటే ఇంకలా జేడీ కేడీ ఇద్దరు కలిసి రప్ప ఫుల్ కొడతారనమాట మీనన్ని. ఇంకా బాగా మీనన్ని కొట్టి అలా ఇంకా బ్లాక్ చేసేస్తారు మీనన్ని.
ఇప్పుడు మీనన్ని అరెస్ట్ చేద్దామని చెప్పి ఇంకా అలా రమ్య వాళ్ళ టీంకి కాల్ చేస్తారు. ఏంటి జేడి, నన్నే అరెస్ట్ చేయడానికి ఇంతలా ప్లాన్ వేశావా? ఇప్పుడు చూడు, ఒక గంటలో బెయిల్తో వచ్చి నీ కళ్ళ ముందు నుండే వెళ్ళిపోతాను. ఏమైనా చేయగలవా చెప్పు జేడి అని అడుగుతాడు మీనన్. ఓ అవును కదా, మీకు చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది కదా, ఆ ఇన్ఫ్లుయెన్స్ని వాడి మీరు ఖచ్చితంగా బయటికి వచ్చేస్తారు కదా. మర్చిపోయాను మీనన్. కేదార్ అలియాస్ కేడి, ఇప్పుడు వీడిని మనం ఏం చేద్దాం అని అంటారు. నిజమే, ఇప్పుడు ఏం చేద్దామంటే హా జెడి, ఇప్పుడు మనం హ్యాపీగా ఇదిగో ఈ యువరాజ్ని పంపించేద్దాం. మీనన్ని అండర్ గ్రౌండ్లో ఎవరికి తెలియని ఒక ప్లేస్లో దాచిపెడదాం. మీనన్గా మనమే అండర్ వరల్డ్లో ఒక్కొక్క గ్యాంగ్స్టర్ని చంపుకుంటూ పోదాం. అప్పుడు ఈ మీనన్ ఆఖరి వంతవుతుంది అని అంటారు. ఒక్కసారిగా మీనన్ షాక్ అయిపోతాడు. వెంటనే మీనన్ తలపై కొట్టి ఇంకలా మీనన్ని ఎవ్వరికి తెలియని ఒక సీక్రెట్ ప్లేస్లో దాచిపెడతారు జేడి అండ్ కేడి. ఇంకా జేడి కేడి యువరాజ్ దగ్గరికి వచ్చి, యువరాజ్ నువ్వు మాకు ఎంతో హెల్ప్ చేశావు అని అంటారు. పర్లేదు, మీరు నాకు హెల్ప్ చేశారు, నేను మీకు హెల్ప్ చేశాను, అది చాలు అని కేదార్ వైపు చూస్తూ అలా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇంక వెంటనే యువరాజ్ అలా ఇంకా హ్యాపీగా జేడి కేడి జగదాత్రి కేదార్గా మారి ఇంటికి వస్తారు. ఇది ఇలా ఉండగా నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది. జగదాత్రి కేదార్ హాల్లోకి రాగానే ఇంకా వైజయంతి అలా శ్రీవల్లి వైపు చూస్తూ ఉంటుంది. శ్రీవల్లి, అమ్మా రేపు దీపావళి కదా, నాకు గోరింటాకు పెడతావా అని అడుగుతుంది. ఏయ్, నేనే నువ్వు నా తలకి తగిలిన ఒక పెద్ద జిడ్డు అని ఆలోచిస్తుంటే నేను నీకు గోరింటాకు పెట్టాలా, పోవే అని విసుక్కుంటుంది. ఇంకా పాపం వెంటనే సుధాకర్, అమ్మ శ్రీవల్లి ఇలా రామ్మ అని పిలుస్తారు. వెంటనే అక్కడికి వెళ్తుంది శ్రీవల్లి. మీ అమ్మ అంతే, అలాగే అంటుంది. నీకు ఈ నాన్న ఉన్నాడు కదా, ఈ నాన్న పెడతాడు అని పాపం తన చేత్తో శ్రీవల్లికి గోరింటాకు పెడుతూ ఉంటే అదంతా చూసి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది శ్రీవల్లి. ఇదంతా వైజయంతి చూస్తూ, అబ్బో ఎంతైనా బోకి కన్న కూతురని తెలియకపోయినా ఇంతలా ప్రేమ చూపిస్తున్నాడు, ఒకవేళ కన్న కూతురని తెలిస్తే ఇంకెంత ప్రేమ చూపిస్తాడో అని ఇంకలా ఇరిటేటింగ్గా చూస్తూ ఉంటుంది వైజయంతి. అప్పుడే కరెక్ట్గా అటువైపుగా ఇంకలా వస్తూ ఉంటారనమాట జగదాత్రి కేదార్. ఇదంతా చూస్తూ జగదాత్రి కేదార్ ఇద్దరూ హ్యాపీగా మురిసిపోతూ ఉంటారు. ఇంకా అలా హ్యాపీ ఫ్యామిలీ అయిపోతుందన్నమాట జగదాత్రి వాళ్ళ ఫ్యామిలీ. అప్పుడే కరెక్ట్గా కౌశికి అందరి దగ్గరికి వచ్చి, ఆ జగదాత్రి కేదార్ ఇలా రండి, అందరి కోసం నేను కొత్త బట్టలు తీసుకున్నాను, మీరందరూ హ్యాపీగా ఉండాలి సరేనా అని చెప్పి ఇంకలా తనకైతే కొత్త బట్టల్ని ఇస్తూ ఉంటుంది. ఒక్కసారిగా ఇంకా జగదాత్రి కేదార్ హ్యాపీగా ఫీల్ అవుతారు. యువరాజ్, నిషి ఇదిగోండి అని చెప్పి వాళ్ళకు కూడా బట్టలు ఇస్తూ ఉంటుంది. ఇంకలా రేపు లక్ష్మీదేవి పూజ కాబట్టి అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని హ్యాపీగా కౌశికి వాళ్ళ ఫ్యామిలీ దీపావళిని జరుపుకుంటూ ఇంకలా అన్ని విషయాలు మాట్లాడుకుంటూ ఉంటారు. అదే టైంకి కరెక్ట్గా ఇటువైపేమో శ్రీవల్లి ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని చూసి మురిసిపోతూ ఉంటుంది. ఇది ఇలా ఉండగా దీపావళి రోజు రానే వచ్చేస్తుంది. ఇంకా దీపావళి రోజున అందరూ ఎంతో హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటుంటే కౌశికి జగదాత్రి కేదార్ దగ్గరికి వస్తారు. జగదాత్రి, కేదార్ నీకు అక్కగా నేను నీకు ఒక గిఫ్ట్ తీసుకొచ్చాను అని గిఫ్ట్ చూపిస్తుంది. అక్క ఏంటిది అని అడుగుతారు. ఓపెన్ చేసి చూడు కేదార్ అని అంటుంది. ఓపెన్ చేసి చూడగానే అందులో హనీమూన్ టికెట్స్ ఉంటాయి. ఒక్కసారిగా షాక్ అయిపోతారు జగదాత్రి అండ్ కేదార్. వదినా ఏంటిది అని అడుగుతారు. అవును, మీరిద్దరూ ఎప్పుడు ఈ ఇంటి కోసమే ఆలోచిస్తూ ఉంటారు, కనీసం మీ పర్సనల్ లైఫ్ని కూడా మీరు పట్టించుకోవటం లేదు, అందుకే మీకోసం నేను ఈ టికెట్స్ని బుక్ చేశాను. మీరు రేపు హ్యాపీగా స్విట్జర్లాండ్కి బయలుదేరుతున్నారు, అక్కడ ఒక 10 days ఉండి హ్యాపీగా తిరిగి రండి అని అంటుంది కౌశికి. ఒక్కసారిగా జగదాత్రి కేదార్ ఇద్దరు ఒకరి ఫేస్ ఒకరు చూసుకుంటూ ఉంటారు. వెంటనే ఇటువైపు యువరాజ్ అయితే చాలా కోపంగా చూస్తూ ఉంటే, యువరాజ్ ఏంటి అంత కోపంగా చూస్తున్నావు, నువ్వేమి బాధపడద్దు,
నీకోసం కూడా నేను టికెట్స్ బుక్ చేశాను అని అంటారు. అక్క, వాళ్ళెక్కడికి వెళ్తున్నారో నేను కూడా అక్కడికే వెళ్తాను అని అంటాడు యువరాజ్. ఒక్కసారిగా నిషిక షాక్ అయిపోతుంది. ఎందుకు యువరాజ్, ఎందుకు ఇలాంటి డెసిషన్ తీసుకున్నావు? అయినా వాళ్ళెక్కడికి వెళ్తే మనకెందుకు, మనమే ఆస్ట్రేలియానో లేకపోతే ఎక్కడికో వెళ్దామని అంటుంది. లేదు, వాళ్ళు మనం కలిసే వెళ్దాం అని అంటాడు. సరే, నీ ఇష్టం వదిన, యువరాజ్ అంటున్నాడు కదా, మేము కలిసే వెళ్తాం అని అంటారు. సరే, మీకు కూడా స్విట్జర్లాండ్కే బుక్ చేస్తానని చెప్పి ఇంక జగదాత్రి వాళ్ళకి బుక్ చేసిన చోటుకే చెప్పడంతో యువరాజ్ అలా తన రూమ్లోకి వస్తాడు. ఏంటిది యువరాజ్, మరీ పిల్లల్లాగా ఈ విషయంలో కూడా ఇలా ఉండాలా అని అంటుంది నిషిక. నిషి, నేను ఎందుకు అలా అన్నానో తెలుసా? ఎందుకంటే మనం వెళ్ళేటప్పుడు నలుగురు వెళ్తాం, కానీ వచ్చేటప్పుడు ముగ్గురు మాత్రమే తిరిగి వస్తారు. ఏంటి, అర్థం కాలేదా? కేదార్ గారిని పైకి పంపిస్తాను అని అంటాడు యువరాజ్. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది నిషిక. ఏం మాట్లాడుతున్నావు అని అంటుంది. అవును, వాడు నాకు ఎంత హెల్ప్ చేసినా ఈ ఇంటి వారసుడైపోతాడనే భయం నాకెప్పుడూ ఉంటుంది. కాబట్టి వాడిని ఇంటి వారసుని చేయకూడదు. అందుకే వాడు హనీమూన్కి హ్యాపీగా వెళ్తాడు. అప్పుడే, ఎవరు లేనప్పుడే నేను వాడిని పైకి పంపించేస్తాను అని అంటాడు కేదార్ గురించి యువరాజ్. వావ్, సూపర్ యువరాజ్, అయితే నువ్వు ఇదే ప్లాన్లో ఉండు, నేను నేను జరిగేదంతా చూసుకుంటాను, నువ్వేమీ కంగారు పడద్దని చెప్పి ఇంకా వెంటనే హ్యాపీగా ఫీల్ అవుతుంది నిషిక. ఇంకా అందరూ లగేజెస్ అయితే ప్యాక్ చేసుకుంటారు. ఇంకా హ్యాపీగా లగేజ్ ప్యాక్ చేసుకోవడంతో ఇంకా అలా హనీమూన్కి బయలుదేరుతారు జగదాత్రి అండ్ కేదార్. ఇటువైపు యువరాజ్ అండ్ నిషిక. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.